హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగు. సండే డే మొత్తము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఇంకా మా వారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను చెప్పాను కదా. అయితే మా వారు గుంటూరు అయితే వెళ్ళారు. పీఠం అక్కడే పెట్టుకున్నారు. డైలీ మాకు ఇక్కడ కంచర్లో మేము ఉండే ఇంట్లో పూజ చేసుకొని ఇంకా సాటర్డే అయితే వెళ్తారు. ఎందుకంటే అక్కడ పీఠం పెట్టుకున్నారు కదా. ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంక మళ్ళీ వచ్చేసేస్తారు. ఇంకా సండే ఈవినింగ్ అలా అయితే వస్తారు కుదిరితే, లేకపోతే మండే మార్నింగ్ కూడా వస్తారు. ఇంకా కుదిరిన దాన్ని బట్టి. ఇంకా సండే అని చెప్పాను కదా, సండే మార్నింగే ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నాను. మనము స్వామి ఉన్నా లేకపోయినా ఇంట్లో పూజ చేసుకుంటే మంచిదండి ఎప్పుడైనా కూడా. అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఇళ్ళల్లో ఇంక నేనైతే పూజ చేసుకొని నార్మల్గా పూజ కొంచెం ఆలస్యంగానే లేచాను. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ 4:30కి లేచి ఇంట్లో పూజ చేయాలి కదా, స్వామి పూజ చేస్తారు కదా. ఇంకా పొద్దున్నే లెగవాలి. అందుకని ఈరోజు సండే కదని కొంచెం నిదానంగానే లెగిసి ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకొని పిల్లలు కూడా లేచేసరికి 9 అలా అయితే అయింది టైము. ఇంకా ఆ తర్వాత వాళ్ళని కూడా కొంచెం బ్రష్లు చేయమంటే చేసి వాళ్ళు టీవీ చూస్తున్నారు. ఇంక మా పాప నాకు హెల్ప్ చేస్తానని ఇంక వంటగదిలోకి వచ్చింది. ఇంక మార్నింగ్ టిఫిన్లోకి నేను దోశ అయితే పోస్తున్నాను, అలాగే పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకేంటంటే కొంచెం ఉదయాన్నే ఆలస్యంగా లెగవడం వల్ల కొంచెం ఆకలి అవ్వట్లేదు, నిదానంగానే తింటాంలని చెప్తున్నారులే, కానీ కొంచెం తొందరగా తినేసేస్తే నాకు కూడా పనులు అవుతాయి కదా అన్నట్టు వాళ్ళకైతే ఇంకా లేచిన వెంటనే బ్రష్లు చేయమని ఇంకా టిఫిన్ అయితే పెట్టేసేసాను. వాళ్ళైతే తినేశారు. వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ నేను దోశలు అయితే పోసుకొని ఇంక ఇప్పుడు నేనైతే తింటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యిద్ది. మీరు మామూలుగా సండేని ఎలా ఆ రోజు మొత్తం గడిచిద్ది నాకైతే కామెంట్ చేయండి. నాకైతే సండే అంటే కొంచెం ఎక్కువ వండుకోవడం, ప్రశాంతంగా తినడం. వండుకోవడం అంటే డైలీ వండుకుంటూనే ఉంటాం, కానీ ఆ రోజు ఏందో స్పెషల్గా ఏ పూటకి ఆ పూట వండాలి. ఎప్పుడు పొద్దున్నే మార్నింగ్ కల్లా అయిపోయేదానికి ఏ పూటకి ఆ పూట వండుకునేదానికి చాలా తేడా అయితే అనిపించిద్ది. నాకైతే అదే అనిపించిద్ది. ఎందుకు కొంచెం సండే ఎక్కువ వంట పని చేస్తున్నట్టు అనిపించిద్ది. ఇంకా ఇంట్లో పిల్లలతోటి కొంచెం సరదాగా టైం స్పెండ్ చేయడం, ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడటం పిల్లలతోటి, అట్లాగే ఎక్కువ కొంచెం మూవీస్ చూడటం, ఏదైనా కొత్త మూవీ వస్తే అది పెట్టుకొని ఇంకా నేను టిఫిన్ చేసిన తర్వాత పిల్లలు ఈలోపు కొంచెంసేపు సైకిల్ దొక్కుంటా అని బయటికి వెళ్ళి సైకిల్ దొక్కుని వచ్చారు. ఇంక నేను కూడా టీ అయితే తాగాను. టీ తాగిన తర్వాత మా బాబు చెస్ గేమ్ అయితే ఆడదామని అన్నాడు. ఇంకా సరే అని చెస్ గేమ్ అయితే ఆడుతున్నాం. చెస్ గేమ్ మాత్రం చాలా మంచిది. ప్రతిరోజు ఆడిన పిల్లలతోటి వాళ్ళకి బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండిద్ది. మా బాబుకి బాగా ఇంట్రెస్ట్ చెస్ గేమ్. మా పాప అంత ఇది గేమ్ ఆడదు. ఇంకా తను ఆడినా కానీ అంత ఇదిగా రావట్లేదు తనకి. ఇంక మా బాబు ఏంటంటే ఎప్పుడైనా కూడా అవతల వాళ్ళని చంపడం కంటే కూడా అంటే ఇలా కాయిన్స్ తోటి తను కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. గేమ్ ఇంకా అంత ఇదిగా ఇంకా అంటే డైలీ రోజు ఆడుతుంటే చెస్ గేమ్ మాత్రం చాలా బాగుండిద్ది. ఆడటానికి చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉండిద్ది. ఇంకా నేను ఇక్కడ మా బాబు ఇద్దరం కలిసి ఆడుతూ ఉన్నాం. ఇంకొంతసేపు సరదాగా ఒక అరగంట 30 గంట నాకు అదే టైం అయితే సరిపోయింది. ఆల్రెడీ అప్పటికి 10 అలా అయింది టైము. మేము టిఫిన్ చేసి కొంచెం అలా ఉండేసరికి ఇంకా చెస్ గేమ్ ఆడిన తర్వాత ఇంకా నేను ఏంటంటే డ్రెస్సులు అయితే ఉన్నాయి, కుట్టుకోవాల్సినవి చాలానే ఉన్నాయి, బ్లౌజులు కూడా. కాకపోతే అప్పటికప్పుడు కావాల్సినవి కుట్టుకొని ఇంక వదిలేస్తున్నాను. కాకపోతే ఈరోజు డ్రెస్ అయితే కుట్టుకుందామని కట్ చేసుకుందామని డ్రెస్ అయితే లైనింగ్ అయితే ముందు కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా డ్రెస్సులు కుట్టుకునేటప్పుడు లైనింగ్ని కట్ చేసి తర్వాత మెయిన్ క్లాత్ని కట్ చేస్తే, అంటే ఫస్ట్ నెక్కులు అయితే అసలు కట్ చేయకూడదు. నెక్కులు డైరెక్ట్గా మనం మెయిన్ క్లాత్ పెట్టి కుట్టుకున్న తర్వాతే కట్ చేయాలి. ఈ డ్రెస్ ఏంటంటే మా వారు తెచ్చారు, అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్ చేత వాళ్ళ షాప్ ఉంటే తనకి నచ్చి తెప్పించాడు. నాకైతే చాలా బాగుంది. కలర్ కూడా మనకి చూడటానికి ఇలా ఉంది, కానీ డైరెక్ట్గా లైట్ మెరూన్ కలరు అట్లా అయితే ఉంది. దీంట్లో ఏమో పింక్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇంకా నేను ఇదంతా సెట్ చేసుకొని నార్మల్ డ్రెస్ లాగా అయితే కుట్టుకుందాం అనుకున్నా. కాకపోతే దీనికి ఏంటంటే చుడీ ప్యాంట్ కూడా పెట్టుకోవచ్చు. ప్యాంట్ మాత్రం చాలా లెంతీ వచ్చింది. కాకపోతే నేను చుడీ ప్యాంట్ కంటే నార్మల్ సిమీ పటియాలా ప్యాంటే కుట్టుకుందామని ఇంకా నేనైతే ఈ పని అయితే చేసుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే పిల్లలతో ఆట ఆడుకోవడం, కొంచెం టీవీ చూడటం అట్లయితే చేస్తున్నారు. హోంవర్క్ ఆల్మోస్ట్ సాటర్డే నైటే అయిపోయిద్ది. ఇంకెప్పుడన్నా అయిపోకపోతే సండే ఇలా మధ్యాహ్నం అలా అయితే చేసుకుంటారు, హోంవర్క్లు అయితే రాసుకుంటారు. ఇంక ఈరోజు హోంవర్క్ రాసుకునే పని కూడా లేదు. నేను ముందే సాటర్డేనే రాపిచ్చేసేసాను. ఒక్కోసారి ఏంటంటే సాటర్డే రాయకుండా ఇంకా అట్లాగే అయిపోతుంది సండే అంతా ఆటలతోటి అట్లాగా. ఇంకా ఈ కట్ చేయడం కూడా అయిపోయిన తర్వాత ఇంకా వంట పని స్టార్ట్ చేశాను. మళ్ళీ మధ్యాహ్నానికి పొద్దున పప్పు
పెసరపప్పు పప్పుచారు అయితే చేద్దామని పెసరపప్పు మార్నింగే నానబెట్టేసేసాను. ఇంకా ఎందుకంటే ఎప్పుడైనా పప్పు మనం ఒక 4-5 గంటలు కానీ ముందే నానబెట్టేసేసుకుంటే మనకు గ్యాస్ ట్రబుల్ అనేది కూడా రాదు అని అంటారు. మార్నింగే ఉదయాన్నే లేచిన వెంటనే పప్పు నానబెట్టేసేసిన తర్వాత కొంచెం టమాటాలు వేసి ఇంకా పప్పునైతే ఉడికిచ్చేసేసాను. అలాగే ఈరోజు కొత్తిమీర పలావ్ అయితే చేద్దామని కొత్తిమీర కట్ట నేను మరింత పెద్ద కట్టే కొనుక్కున్నాను. ఎందుకంటే పిల్లలకి బాగా కొంచెం జలుబు దగ్గు అలా వస్తుంది. కొత్తిమీరతో ఏంటంటే కొత్తిమీర కొంచెం ఎక్కువ పుదీనా వాడుతూ ఉంటుంటే కొంచెం అవన్నీ తగ్గుతాయి. అందుకని ఈరోజు కొత్తిమీర పలావ్ అయితే చేద్దామని కొత్తిమీరను ముందే కొంచెం కట్ చేశాను. నేను అంతవరకు చేసుకోవాలి అంతవరకు కట్ చేసేసి నీట్గా అంటే కడిగేసి కట్ చేసేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను బాగా పేస్ట్ లాగా. ఈలోపు పప్పు కూడా తాలింపు అయితే పెట్టేసి పప్పుచారు సింపుల్గా పప్పు కాకుండా అలానే సాంబార్ కాకుండా పప్పుచారు లాగా అయితే చేసుకున్నాను. ఇంకా పలావ్కి కూడా కావాల్సినవి అయితే ముందే రెడీ అయితే పెట్టేసేసుకున్నాను. ఫస్ట్ కొంచెం నెయ్యి లేకపోతే ఆయిల్ అది కొంచెం ఇది కొంచెం వేసేసేసి కొంచెం హోల్ గరం దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసిన తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అవి వేసిన తర్వాత మనం ముందే మిక్సీ పెట్టుకుంటాం కదా కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే పచ్చిమిరపకాయ అల్లము ఆ పేస్ట్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఒక 5 minutes అయితే మగ్గిచ్చి చేసుకోవాలి. ఇంక ఈ గ్యాప్లో ఇంకా ఇవేంటి అంటే కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను. కాకరకాయలు ఫ్రై చేద్దాను. అప్పటికి 1-2 మెత్తపడ్డాయి తెచ్చి 2 days అయింది. ఇంకా ఫ్రై అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంకా అందుకని ఎట్లాగో పప్పుచారు అయితే చేస్తున్నాను కదా ఫ్రై నంచుకొని తినడానికి కూడా బాగుండిద్దని కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో తొందరగా అయిపోద్ది కాకరకాయలు ఫ్రై చాలా బాగుంటుంది కూడా. అందులో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయలు పిల్లలకి అలవాటు చేయండి. ఎవరైనా ఇంకా అలవాటు చేయకపోతే చాలా సింపుల్ ఈజీ. అంటే మనం ఏదో పెద్ద పెద్ద రెసిపీలు చేయకుండా చాలా సింపుల్గానే బాగా పిల్లలు ఇష్టంగా తినేటట్టయితే నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశానండి షార్ట్ వీడియోలో. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కామెంట్ చేస్తే నేనైతే లింక్ కూడా పెడతాను. పిల్లలు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తింటారు కాకరకాయ ఇలాగా అని చేసి పెడితే. నేను ఎప్పుడు ఇదే చేస్తాను. పిల్లలు మాత్రం చాలా బాగా తింటారు కాకరకాయ. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇంకా ఒక చెమ్ముకు బియ్యానికి 2 చెమ్ముల వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత ఆ వాటర్ కొంచెం బాగా మసలుగా ఆగిన తర్వాత ముందే బియ్యం కూడా నేను 2 hours ముందే నానబెట్టేసేసాను. ఇంకా బియ్యం కూడా వేసేసి ఒక 5-10 minutes ఏమో హై ఫ్లేమ్ ఒక 10 minutes ఏమో లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికిచ్చేసేసుకుంటే మనకు పలావ్ అనేది అయిపోయినట్టే. ఇంకొక పొయ్యి మీద కాకరకాయలు ఫ్రై అయితే ఇంకా చేస్తున్నాను. కాకరకాయలు ఏంటంటే పైన అది పీల్ అయితే తీయాల్సిన అవసరం కూడా లేదండి. మనకు నచ్చితే తీసుకోవచ్చు నచ్చకపోతే తీసుకోపోవచ్చు. ఎట్లయినా అసలు అంత చేదైతే ఏముండదు. కొంచెం ఆయిల్ అయితే వేసి కాకరకాయలు వేసి కొంచెం ఉప్పు పసుపు కరివేపాకు అవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత మనం పుట్నాల పొడి వేసుకొని ఒక 5 minutes మగ్గించుకొని దించుకుంటే అసలు ఎంత బాగుండిద్దో చాలా బాగుండిద్ది. ఇంకా అన్నీ అయితే రెడీ అయ్యేసరికి నాకు వంట రెడీ అయ్యేసరికి 1:30 అట్లా అయితే అయింది టైము. ఇంక ఈ లోపు ఏంటంటే పిల్లలకి పాలు కూడా ఇచ్చేసాను. ఎందుకంటే మా పిల్లలకి ఏంటంటే నేను ఎక్కువ ఈవినింగ్ పాలు ఇస్తాను. ఇంకా ఈరోజు అట్లాగే ఈవినింగ్ తాగరేమోనని మార్నింగే పాలు అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత కొంచెం లంచ్ అయితే పిల్లలకైతే పెట్టేసేసాను. ఆల్రెడీ వాళ్ళకి పెట్టిన తర్వాత నేనైతే తింటున్నాను. బూందీ కూడా నేను బయట నుంచి అయితే తెచ్చుకున్నాను. చాలా బాగుంది. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే బిర్యానీ పలావ్ కూడా బాగుందన్నారు. ఇంకా కాకరకాయల ఫ్రై ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చుతూనే ఉండిద్ది. పప్పుచారు కూడా చాలా బాగుంది. పెసరపప్పు పప్పుచారు నేను ఫస్ట్ టైం చేశాను. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. మామూలుగా పప్పు చేస్తాను కానీ అప్పుడప్పుడు పప్పుచారు మాత్రం ఇప్పుడే చేయడం. ఇంకా నేనైతే కొంచెంసేపు పడుకున్నాను. 3 అలా కొంచెంసేపు ఫోన్ చూసుకొని టీవీ చూసుకొని 3 అలా అయితే అయింది టైము. నేనైతే పడుకున్నాను. మా పిల్లలు కొంచెంసేపు ఆట ఆడుకోవడం టీవీ చూడటం అలా అయితే చేశారంట. నన్ను 5 అలా అయితే నిద్రలేపారు. చాలా టైం అయింది లేవమ్మా అని. ఇంకా అంట్లన్నీ సింకులు వేసేసి కావాల్సినవి అన్నీ గిన్నెలన్నీ కడుగుదామని ఇంకొంచెంసేపు బయటకైతే వచ్చాను. వచ్చేలోపు వీళ్ళందరూ ఆట ఆడుతూ ఉన్నారు. సైకిల్ రేస్ పెట్టుకున్నారంట. స్టంట్లు చూపిస్తున్నారు పిల్లలు. నేను ఇట్లా స్టంట్ చేస్తానని పిల్లలు భలేగా అనిపించిద్ది. మా పాప కూడా కొత్తగా సైకిల్ అయితే నేర్చుకుంది. తన సైకిల్ నేర్చుకోవడమేమో కానీ 10 సార్లు పిలుస్తుంది మనల్ని. సైకిల్ చూపిస్తారా నాకు వచ్చిందని. ఇంకా కొంచెంసేపు పిల్లల్ని అయితే ఆట ఆడిపించాను. ఒక అరగంట సేపు అట్లా బయటే. అంటే వాళ్ళు ఆట ఆడుకుంటారు. నేను కూడా కొంచెంసేపు అక్కడే ఉండి తన సైకిల్ ఎలా దొక్కుతుందని రోజు చూడమని చెప్తుంది. ఏ రోజుకి ఆ రోజు అలాగే పోతుందని. ఇంక ఈరోజు అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడు అని చెప్పి ఇంకా కొంచెంసేపు నేనైతే బయటే కూర్చొని ఆట ఆడిపించాను పిల్లల్ని. ఇక్కడ ఏంటంటే మేము ఉండే ఏరియాలో మాకు అసలు ఇంత ఇబ్బంది ఉండదు పిల్లల గురించి. ఎందుకంటే అందరు చిన్నపిల్లలే ఆట ఆడుకుంటారు బాగా.
పెద్ద భయం కూడా ఏమనిపించదు. చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంక ఇక్కడ మా పాప ఏంటంటే ఆల్రెడీ వాళ్ళతో పాటు తొక్కింది కాకుండా మళ్ళీ స్పెషల్గా తనంతట తానైతే తొక్కుతా నాకైతే చూపిస్తుంది. కాకపోతే కొంచెం బండ్లు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది. స్టార్టింగ్ కదా, ఓన్గా నేర్చుకోవడం కదా, ఓన్గానే నేర్చుకుంది. మేము ఎవరు నేర్పించలేదు, నేనే నేర్చుకుంటానని చెప్పి. పిల్లలు ఎప్పుడైనా మనం నేర్పించడం కంటే కూడా వాళ్ళంతటా వాళ్ళకి ఎలాంటివి నేర్చుకుంటే బాగా వస్తాయి, గుర్తుండిద్ది కూడా. ఇంకా కొంచెంసేపు ఆట ఆడిపించి నేనైతే ఇంట్లోకి వెళ్ళాను. ఎందుకంటే ఇంకా పని ఏం అవ్వలేదు కదా. ఇంక ఇంట్లో కొంచెం తిన్న ప్లేట్లు అవి ఉంటే అవన్నీ అయితే కడిగేసాను. అప్పటికి 5:30 అయింది, కానీ లైట్లు మాత్రం అప్పుడే వేసారు. ఈవినింగ్ చలికాలం కదా, బాగా తొందరగా చీకటి పడిపోతుంది, పెద్ద ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. ఇంక మా పాపని ఇంటికి వెళ్దామని అంటే సరే అని వస్తాలే అనింది. ఇంట్లోకి వెళ్ళి కొంచెం చిన్న చిన్న ప్లేట్లు అవి ఉంటే అవి మొత్తం కడిగేసేసి ఆ తర్వాత దోసపిండి మార్నింగ్ది కొంచెం చట్నీ అయితే ఉంది. ఇంకా కొంచెం అలసిపోయాలని దోసపిండి చట్నీ అయితే ఇంకా దోశలు అయితే పోసాను, తింటా అన్నారు. ఇంకెక్కడికి వచ్చి నేను అలసిపోయాను, బాగా చెమటలు పడినాయి అని చెబుతుంది. ఇంకా రాగానే కొత్తది కంబాక్స్ కొనుక్కుందంట, చూపిస్తుంది. ఇది పౌచ్, ఎరైజరు పౌచ్ ఇవైతే కొనుక్కుంది. వాళ్ళు నందుమా వస్తే బయటికి తీసుకుని వెళ్ళి. బయటికి వెళ్తే మా పాప ఎవరితో ఉన్నా ఇంకా కావాల్సినవి ఓన్లీ పౌచులు, ఎరైజర్, షార్ప్నర్లు అవే కొనుక్కుండిద్ది. ఇంకెక్కడ ఏంటంటే నేను పిల్లలకి దోశ పోసిద్దామని ముందే అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కొబ్బరి ఈ మధ్య ఎక్కువ పూజలు చేసుకోవడం, అలాగే మా స్వామి ఎక్కువ కొబ్బరికాయలు అలా కుట్టడం వల్ల కొబ్బరికాయలు అయితే చాలా ఉంటున్నాయి, కొబ్బరి చెప్పులు. అంతకుముందు ఒకసారి కొబ్బరి లవ్స్ అయితే చేద్దామని కట్ చేసి ఎందుకో స్మెల్ వచ్చి పడేశాను. చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే చాలా కొబ్బరి చెప్పులు ఆల్మోస్ట్ 10 దాకా పడేశాను నేనైతే. ఇంక ఇప్పుడు అట్లా కాదని ఒక 5 అయినాయి కొబ్బరి చెప్పులు. వెంటనే ఫస్ట్ నేను కొబ్బరి లవ్స్ అయితే చేద్దామని వాటన్నిటిని అయితే కట్ చేయడానికి ముందు కొబ్బరి చెప్పులోంచి కొబ్బరి అయితే తీసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా పిల్లలైతే టీవీ చూస్తా ఇంకా దోశ అయితే తింటున్నారు. ఇంక వాళ్ళు దోశ తిన్న తర్వాత ఇంకా నేను కూడా ఇంకా కొబ్బరి చెప్పులు అయితే కట్ చేయడం, కొబ్బరిని అయితే కట్ చేస్తాను. ఎంత టైం పట్టిందో నాకైతే సుమారు వీటికే ఒక అరగంట పెచ్చే పట్టింది, అంత టైం పట్టింది నాకు కొబ్బరి లవ్ చేయడానికి. అంటే కొబ్బరి చెప్పులు ఓన్లీ కట్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఇంకొకళ్ళు ఉంటే బాగుండు, హెల్ప్గా అనిపించింది. చాలా టైం పట్టేసరికి ఇంక చిన్నగా అట్లాగే కొంచెం ఫోన్లో సాంగ్స్ వినుకుంటా అట్లయితే చేశాను. నాకు కొంచెం ఎక్కువ పని ఉంది అన్నప్పుడు కొంచెం ఫోన్లో నేను ఎక్కువ సాంగ్స్ పెట్టుకొని, లేకపోతే రమారవి గారి వీడియోస్ చూస్తా అట్లయితే పని అయితే చేసుకుంటాను నేను ఎక్కువగా. ఫస్ట్ నుంచి నాకు ఇంకా అట్లా అలవాటు. కొబ్బరి మొత్తం కట్ చేసిన తర్వాత బెల్లం కూడా తురిమేసేసి, బెల్లము కొబ్బరి రెండు అయితే మిక్సీ వేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసి కడాయిలు అయితే వేసేసాను. ఇంకా అదైతే మనకి కొబ్బరి ఉడుకుతా అట్లాగే బెల్లం కూడా మొత్తం కలిపి పెట్టేశాను కదా, అది పాకం వచ్చేదాకా టైం అయితే పట్టిద్ది. ఈలోపు అనుషక్కనైతే పిలుస్తున్నాను. నాకు చాలా వరకు వచ్చి కానీ ఆ లాస్ట్లో పాకం వచ్చేది మాత్రం కొంచెం మిస్ అయిపోయింది నాకు కొంచెం. అందుకని అనుషక్కని పిలిస్తే అనుషక్క వచ్చి ఆ చివరి ఎండింగ్ ప్రాసెస్ అనుషక్క ముగిచ్చేసేసిద్ది. ఇంకా ప్లేట్కి కూడా నెయ్యి అయితే రాశాను. ఇంకా అయిపోయిందంట. ఇంకా ప్లేట్లు అయితే వేసేసి కొంచెం చెమ్ముకి నెయ్యి అయితే రాసేసి ఇలా ఈవెన్గా మొత్తం ఒకే విధంగా అయితే చేస్తుంది. ఇంక దానికైతే 8 అలా అయితే అయింది టైము. కొంచెం టైం తొందరగానే గడిచిపోయింది కదా ఈ చలికాలంలో, చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది టైం మాత్రం. ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ మార్నింగ్ చేసిందే ఉంది కాబట్టి ఈవినింగ్ నేనేమి వంట పని పెట్టుకోలేదు. ఇంక ఇన్నిసార్లు వంట అంటే ఇంక నా వల్ల అయ్యేది కూడా కాదు. ఎందుకు పద్దాకలు కూడా వంట చేయలేము, ఏదో ఒకసారి చేసేసి అట్లా ఉండొచ్చు, కానీ పద్దాకలు వండుకుంటా కూడా ఉండాలంటే కొంచెం కష్టమే కదా. ఇంకా ఆల్రెడీ మార్నింగ్దే పలావ్ ఉంది, అలాగే పప్పు ఉంది, కాకరకాయల ఫ్రై అయితే ఉంది. ఇంకా ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో, పలావ్ కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కొంచెం పిల్లలకి ఇలాంటివి కొంచెం పుదీనా రైస్ అయినా లేకపోతే కొత్తిమీర రైస్ అయినా, కొత్తిమీర పలావ్ అయినా కానీ, పుదీనా పలావ్ అయినా అలాంటివి చేసి పెట్టండి, వింటర్లో ఇష్టంగా తింటారు. అట్లాగే కొంచెం హెల్త్కి కూడా జలుబులు అవి చేస్తాయి కదా ఎక్కువ చిన్నపిల్లలకి, అలాంటివి లేకుండా అయితే ఉంటవి. నేనైతే కొంచెం ఎక్కువ వింటర్ సీజన్లో వస్తే మాత్రం కొంచెం పుదీనాను కొత్తిమీర ఎక్కువ వాడతాను. మామూలుగా కూరగాయలు అన్నిట్లో వాడే వాటితోటి సమానంగా కొంచెం అటు ఇటు. ఇంకా రైస్ అయితే వేసుకొని ఇంకా పిల్లలకి పెడతా. నేను కూడా చూశాను, కొంచెం మూవీ అయితే ఏదో వస్తుంది కొత్త మూవీ, అది చూస్తూ ఉన్నా. ఇంకా వాళ్ళకి పెట్టేసేస్తాను, నేను కూడా తినేసేసి ఇంకా పాలైతే కాకి పెట్టేసేసాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే డే మొత్తం రొటీన్ వ్లాగ్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఫైనల్గా కొబ్బరి లవ్స్ అయితే రాలేదు సరిగా అంత ఇదిగా.